Welcome to Learning US. Friends, it is topic Indian's climate. అంటే జీకేకి సంబంధించిన సిరీస్ని ఎప్పుడో స్టార్ట్ చేసాం. ఓల్డ్ వీడియోస్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఇది ఫుల్గా ఆ టాపిక్ అంతా కవర్ అవుతుంది. మీకు ఒక బిట్ కూడా మిస్ అవ్వకుండా సాయశక్తిగా 99% మీకు ఈ ఇయర్ నుంచి పెట్టిద్దాం అనుకుంటే 99% మిస్ అవ్వకుండా చక్కగా ఈ వీడియో తయారు చేయడం జరిగింది. దేశపు శీతోష్ణ స్థితి ఈ టాపిక్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో చూడబోతున్నారు. మీ వీడియో కంప్లీట్ అయ్యేసరికి ఎండింగ్ వచ్చేసరికి ఈ వీడియో ఎండింగ్ వచ్చేసరికి ఈ ఏరియా నుంచి మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడిగినా సరే, అంటే ఇండియన్స్ క్లైమేట్ సంబంధించి మీకు ఏ క్వశ్చన్ అడిగినా సరే చెప్పగలిగే, అంటే ఐడెంటిఫై చేయగలిగే కెపాసిటీ మీకు వస్తుంది ఈ వీడియో ఎండ్ వరకు మీరు చూస్తే. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇన్ కేస్ అంటే మీకు ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఈ విధంగా మీకు వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ప్రీవియస్ వీడియోస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ని చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే ఇంకా బెస్ట్. ఒక ఆర్డర్లో ఫాలో అవుతున్నాం. ఓకే, కంటిన్యూ చేద్దాం. వాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ డస్ ఇండియన్స్ హ్యావ్ అకార్డింగ్ టు కొపెన్ సిస్టమ్? కొపెన్ వ్యవస్థ ప్రకారం భారతదేశం ఏ రకమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది? ఇండియన్స్ క్లైమేట్ ఈజ్ మెయిన్లీ క్లాసిఫైడ్ హ్యాజ్ ట్రాపికల్ మూన్సూన్. భారతదేశ వాతావరణాన్ని ప్రధానంగా ఉష్ణమండల ఋతుపవనాలుగా వర్గీకరిస్తారు. భారతదేశ వాతావరణాన్ని ప్రధానంగా ఉష్ణమండల ఋతుపవనాలుగా వర్గీకరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ ఇండియన్స్ క్లైమేట్ కాల్డ్ మాన్సూన్ టైప్? భారతదేశ వాతావరణాన్ని ఋతుపవన రకం అని ఎందుకు పిలుస్తారు? భారతదేశ వాతావరణం ఋతుపవనం అని ఎందుకు పిలుస్తారు? ఇండియన్స్ క్లైమేట్ డిపెండ్స్ హ్యావింగ్ ఆన్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ రైన్స్. భారతదేశ వాతావరణం నైరుతి ఋతుపవనాల వర్షాలపై ఎక్కువగా ఆధారపడింది. భారతదేశ వాతావరణం నైరుతి ఋతుపవనాల వర్షాలపై ఎక్కువగా ఆధారపడింది. క్వశ్చన్ మీకు ఏ విధంగా రావచ్చు? భారతదేశ వాతావరణం ఏ ఋతుపవనాలపై ఎక్కువగా ఆధారపడి ఉందంటే నైరుతి ఋతుపవనాల మీద ఎక్కువగా ఆధారపడి ఉండడం అనేది జరిగింది. హౌ మెనీ మెయిన్ సీజన్స్ డస్ ఇండియన్స్ క్లైమేట్ హ్యావ్? భారతదేశ వాతావరణం ఎన్ని ప్రధాన ఋతువులను కలిగి ఉంది? భారతదేశ వాతావరణం ఎన్ని ప్రధాన ఋతువులను కలిగి ఉంది? ఎన్ని ఋతువు కలిగి ఉంది? 4. ఇండియన్స్ క్లైమేట్ హ్యావ్ 4 మెయిన్లీ సీజన్స్: వింటర్, సమ్మర్, మాన్సూన్ అండ్ రిట్రీటింగ్ మాన్సూన్. వెన్ డస్ ద వింటర్ సీజన్ అక్యూర్ ఇన్ ఇండియన్స్ క్లైమేట్? భారతదేశ వాతావరణంలో శీతాకాలం ఎప్పుడు వస్తుంది? భారతదేశ వాతావరణంలో శీతాకాలం అనేది ఎప్పుడు వస్తుంది? భారతదేశంలో శీతాకాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వస్తుంది. ఇండియన్స్ వింటర్ సీజన్స్ అక్యూర్ ఫ్రమ్ డిసెంబర్ టు ఫిబ్రవరి. వెన్ ఈజ్ ద సమ్మర్ సీజన్ ఇన్ ఇండియన్స్ క్లైమేట్? భారతదేశ వాతావరణంలో వేసవకాలం ఎప్పుడు వస్తుంది? భారతదేశ వాతావరణంలో వేసవకాలం అనేది ఎప్పుడు వస్తుంది? ఇండియన్ సమ్మర్ సీజన్ అక్యూర్ ఫ్రమ్ మార్చ్ టు మే. భారతదేశంలో వేసవికాలం మార్చి నెల నుంచి మే నెల వరకు రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డస్ ద మాన్సూన్ సీజన్ టేక్ ప్లేస్ ఇన్ ఇండియన్స్ క్లైమేట్? భారతదేశ వాతావరణంలో వర్షాకాలం ఎప్పుడు వస్తుంది? భారతదేశ వాతావరణంలో వర్షాకాలం ఎప్పుడు వస్తుంది? ద సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ ఈజ్ ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్. నైరుతి ఋతుపవనాల కాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. వెన్ ఈజ్ ద రిట్రీటింగ్ మాన్సూన్ ఇండియన్స్ క్లైమేట్? భారత వాతావరణంలో ఋతుపవనాలు ఎప్పుడు తిరోగమనం చెందుతాయి? భారతదేశ వాతావరణంలో ఋతుపవనాలు ఎప్పుడు తిరోగమనం చెందుతాయి? ఇట్ అక్యూర్స్ ఫ్రమ్ అక్టోబర్ టు నవంబర్. ఇది అక్టోబర్ నుంచి నవంబర్ వరకు జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇన్ ఇండియన్స్ క్లైమేట్? భారతదేశ వాతావరణంలో నైరుతి ఋతుపవనాల ప్రాముఖ్యత ఏమిటి? భారతదేశ వాతావరణంలో నైరుతి ఋతుపవనాల ప్రాముఖ్యత ఏమిటి?
It brings about 75% of India's total annual rainfall. ఇది భారతదేశం మొత్తంలో వర్షపాతం, ఇది భారతదేశం మొత్తం వర్షపాతంలో 70% తెలుస్తుంది, 70% అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఇన్ ఇండియన్స్ క్లైమేట్? భారతదేశ వాతావరణంలో ఈశాన్య ఋతుపవనాల పాత్ర ఏమిటి? ఈశాన్య ఋతుపవనాల పాత్ర ఏమిటి? ఇట్ ఎఫెక్ట్స్ సౌత్ ఈస్టర్న్ ఇండియన్స్ ఎస్పెషలీ తమిళనాడు అండ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆగ్నేయ భారతదేశాన్ని, ముఖ్యంగా తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఈశాన్య ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాలు. హౌ డస్ రైన్ఫాల్ వెరీ ఇన్ ఇండియన్స్ క్లైమేట్? భారతదేశ వాతావరణంలో వర్షపాతం ఎలా మారుతుంది? భారతదేశ వాతావరణంలో వర్షపాతం ఎలా మారుతుంది? రైన్ఫాల్ రేంజ్ ఫ్రమ్ ఓవర్ 1000 cm ఇన్ మేఘాలయ టు లెస్ దెన్ 100 cm ఇన్ రాజస్థాన్. మేఘాలయలో 1000 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అనేది, రాజస్థాన్లో 10 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది. వాట్ ఈస్ ద టెంపరేచర్ రేంజ్ ఇన్ ఇండియన్స్ క్లైమేట్? భారతదేశ వాతావరణంలో ఉష్ణోగ్రత పరిధి ఎంత? భారతదేశ వాతావరణంలో ఉష్ణోగ్రత పరిధి ఎంత? ఇట్ రేంజ్ ఫ్రమ్ బిలో 0 degrees centigrade ఇన్ ద హిమాలయ టు అబౌవ్ 45 degrees centigrade ఇన్ నార్త్ వెస్ట్ ఇండియన్స్. ఇది హిమాలయాలో 0 degree కంటే తక్కువ నుండి వాయవ్య భారతదేశంలో 45 degrees centigrade కంటే ఎక్కువ వరకు నమోదు అవుతుంది. భారతదేశ వాతావరణం ఉష్ణోగ్రత పరిధి. విచ్ పార్ట్ ఈజ్ ఇండియన్స్ హ్యాజ్ ఏ డిజర్ట్ క్లైమేట్? భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఎడారి వాతావరణం ఉంటుంది? భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఎడారి వాతావరణం అనేది ఉంటుంది? ఏ ప్రాంతంలో ఉంటుంది? మీ అందరికీ తెలిసిందే. ద థార్ డిజర్ట్స్ ఇన్ రాజస్థాన్ హ్యాజ్ యాన్ arid అండ్ డిజర్ట్ క్లైమేట్. రాజస్థాన్లోని థార్ ఎడారి శుష్క లేదా ఎడారి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఎరిడ్ ఆర్ డిజర్ట్ క్లైమేట్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇండియన్స్ కోస్టల్ క్లైమేట్? భారతదేశ తీర ప్రాంత వాతావరణం యొక్క స్వభావం ఏమిటి? భారతదేశ తీర ప్రాంత వాతావరణ స్వభావం ఏమిటి? కోస్టల్ క్లైమేట్. కోస్టల్ ఏరియా హ్యావ్ moderate and humid climate due to the influence of the sea. సముద్ర ప్రభావం కారణంగా తీర ప్రాంతాలు మధ్యస్థ మరియు తేమతో కూడిన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. మధ్యస్థ మరియు తేమతో కూడిన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వాట్ డస్ ద హిమాలయాస్ ఎఫెక్ట్ ఇండియన్స్ క్లైమేట్? హిమాలయాలు భారతదేశ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? హిమాలయాలు భారతదేశ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? దే యాక్ట్ యాజ్ ఏ barrier preventing and cold central Asian winds and guiding monsoon winds. అవి ఒక అవరోధంగా పనిచేస్తాయి. హిమాలయాలు అనేవి మన భారతదేశాన్ని కాపాడడానికి, చల్లగాలుల నుంచి భారతదేశాన్ని కాపాడడానికి చల్లని మధ్య ఆసియా గాలులు నిరోధిస్తాయి మరియు ఋతుపవనాలు గాలులు కలుగజేస్తాయి. వాట్ ఈస్ ద రైన్ షాడో? వాట్ ఈస్ ద రైన్ షాడో ఏరియా ఇన్ ఇండియన్స్ క్లైమేట్? భారతదేశ వాతావరణంలో వర్షాభావ ప్రాంతం ఏది? భారతదేశ వాతావరణంలో వర్షాభావ ప్రాంతం ఏది? ద లివర్డ్ సైడ్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ లైక్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక రిసీవ్స్ లెస్ రైన్. పశ్చిమ కనుమల లీవర్డ్ వైపు కర్ణాటకలో కొన్ని ప్రాంతాల మాదిరిగా తక్కువ వర్షపాతం కురుస్తుంది. హౌ ఆర్ సైక్లోన్స్ రిలేటెడ్ టు ఇండియన్స్ క్లైమేట్? భారతదేశ వాతావరణంలో తుఫాన్లకు ఎలాంటి సంబంధం ఉంది? భారతదేశ వాతావరణంలో తుఫాన్లకు ఎలాంటి సంబంధం ఉంది? ట్రాపికల్ సైక్లోన్స్ అక్యూర్ ఇన్ ఇండియా, బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ డ్యూరింగ్ ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్. ఋతుపవనాలకు ముందు మరియు తర్వాత బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రాల్లో తుఫాన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. విచ్ రీజన్స్ ఆర్ డ్రౌట్ ప్రోన్ ఇన్ ఇండియన్స్ క్లైమేట్? భారతదేశ వాతావరణంలో ఏ ప్రాంతాలు కరువుకు గురవుతాయి? భారతదేశ వాతావరణంలో ఏ ప్రాంతాలు కరువుకు గురవుతాయి? రాజస్థాన్, పార్ట్ ఆఫ్ గుజరాత్,
అంటే గుజరాత్లో కొంత పార్ట్, అండ్ సెంట్రల్ మహారాష్ట్ర ఫేస్ ఫ్రీక్వెంట్ డ్రాట్స్. రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు మరియు మధ్య మహారాష్ట్ర తరచుగా కరువులు ఎదుర్కొంటున్న ప్రాంతాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రీజన్స్ ఆఫెన్ ఫేస్ ఫ్లడ్స్ ఇన్ ఇండియన్స్ క్లైమేట్? భారతదేశ వాతావరణంలో ఏ ప్రాంతాలు తరచుగా వరదలకు ఎదుర్కొంటాయి? ఏ ప్రాంతాలని తరచుగా వరదలు ఎదుర్కొంటాయి? ఆన్సర్ ఇస్ అస్సాం, బీహార్ అండ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ ఆర్ ఫ్లడ్స్ ప్రోన్. అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు వరదలకు గురయ్యే ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మేజర్ క్లైమేట్ జోన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్స్ క్లైమేట్? భారతదేశ వాతావరణంలో ఎన్ని ప్రధాన వాతావరణ మండలాలు ఉన్నాయి? హౌ మెనీ మేజర్ క్లైమేట్ జోన్స్ ఇన్ ఇండియా? ఎన్ని ఉన్నాయి? ఇండియా హ్యాస్ 6 మేజర్ క్లైమేట్ జోన్స్: arid, semi-arid, tropical wet, tropical dry, mountainous and humid subtropical. భారతదేశంలో 6 ప్రధాన వాతావరణ మండలాలు ఉన్నాయి: శుష్క, పాక్షిక శుష్క, ఉష్ణమండల తడి, ఉష్ణమండల పొడి, పర్వత మరియు తేమలతో కూడిన ఉష్ణ మండలాలు అనేవి ప్రధానంగా ఉన్నవి 6 మేజర్ జోన్స్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ ఇండియన్స్ క్లైమేట్ ఎఫెక్ట్ అగ్రికల్చర్? భారతదేశ వాతావరణం వ్యవసాయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? భారతదేశ వాతావరణం వ్యవసాయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అగ్రికల్చర్ ఈజ్ ఇండియన్స్ highly dependent on seasonal monsoon rains. Agriculture in Indians highly dependent on seasonal monsoon rains. భారతదేశంలో వ్యవసాయం ఋతుపవనాల వర్షాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. Where was the MST radar system installed for climate studies in India? భారతదేశంలోని వాతావరణ అధ్యయనం కొరకు MST రాడార్ వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గాదంకి నియర్ తిరుపతి వద్ద గాదంకిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏమిటి? MST రాడార్ సిస్టమ్. ద ప్లేస్ విత్ ద లోయెస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఏది? భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం డ్రాస్ సెక్టర్, లడఖ్లో ఉంది. -40°C వరకు వెళ్తుంది. డ్రాస్ సెక్టర్ లడఖ్లో ఉంది. విచ్ ప్లేస్ ఇన్ ఇండియా రికార్డ్స్ ద హైయెస్ట్ టెంపరేచర్? భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఏది? థార్ ఎడార్లో హైయెస్ట్ టెంపరేచర్ నమోదవుతుంది. ఇండియన్ వెదర్ ఆర్గనైజేషన్లో అనేది పూణేలో ఉంది. అవర్ కంట్రీ వెదర్ సర్కమ్స్టెన్సెస్ ఫోర్ ఇన్ వేరియస్ వేవ్స్ డివైడెడ్. భారతదేశ వాతావరణ సంస్థ వారు మన దేశ వాతావరణ పరిస్థితులను 4 రకాలుగా విభజించారు. ద మాన్సూన్స్ అరైవ్ ఇన్ కేరళ, ద సౌత్ వెస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్. ఋతుపవనాలు మొదట అండమాన్ నికోబార్ ప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత భారతదేశంలోని ప్రధాన భూభాగమైన కేరళలోకి ప్రవేశించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, June 1st during the week India southwest local in Kerala enter. జూన్ మొదటి వారంలో భారతదేశ నైరుతి ప్రాంతమైన కేరళలో ప్రవేశిస్తాయి. ఏటివి? ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి? జూన్ మొదటి వారంలో భారతదేశ నైరుతి ప్రాంతమైన కేరళలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఋతుపవనాలు పర్వతీయ వర్షపాతాన్ని కలిగిస్తాయి. కలిగించేవి నైరుతి ఋతుపవనాలు. క్వశ్చన్ మీకు ఏ విధంగా రావచ్చు, ఈ పాయింట్ని గుర్తుంచుకోవడం మంచిది. మాన్సూన్స్ ఇన్ ఇంగ్లీష్ మాన్సూన్స్ ఇట్ ఈజ్ సైడ్. ఋతుపవనాలు ఆంగ్లంలో మాన్సూన్స్ అంటారు. ఇది మౌసం అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. దిస్ మౌసం అరబిక్ లాంగ్వేజ్ వర్డ్. నెక్స్ట్ పాయింట్, the southwest monsoon brings most of the rain in India, but it is
నాట్ యూనిఫామ్. భారతదేశంలో నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షం కురుస్తుంది, కానీ ఇది ఏకరీతిగా ఉండదు. నాట్ యూనిఫామ్. ఏరియాస్ దట్ డు నాట్ రిసీవ్ రైన్ఫాల్ డ్యూ టు ద సౌత్ వెస్ట్ మాన్సూన్. తమిళనాడు, సౌత్ ఆంధ్రప్రదేశ్. నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం పొందని ప్రాంతాలు తమిళనాడు, దక్షిణాంధ్ర. నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం పొందని ప్రాంతాలు తమిళనాడు, సౌత్ ఆంధ్ర. ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందే ప్రాంతాలు తమిళనాడు, దక్షిణాంధ్ర. మనకి అంటే ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి. భారత్లో అధిక వర్షపాతం కురిసే ప్రాంతాలు, ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు ముఖ్యంగా 2. మసిన్రామ్ 1140 1140 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్ చిరపుంజి 1087 సెంటీమీటర్స్. అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతాలు ఈ 2 ప్రాంతాలు. భారత్లో అత్యల్ప వర్షపాతం కురిసే ప్రాంతాలు 2. లడఖ్ అండ్ జైసల్మేర్. ఈ 2 భారతదేశంలో అత్యల్ప వర్షపాతం కురిసే ప్రాంతాలుగా నమోదు చేయబడింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఇన్ ఇండియా ద ఈస్ట్ టెంపరేచర్ రిజిస్టర్ ఏరియా థార్ డిజర్ట్ అండ్ బార్మీ వ్యాలీ. భారత్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం థార్ ఎడారి, బర్మర్ లోయ 40 degrees సెంటీగ్రేడ్.